తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 5K రన్, వాకథాన్, సైక్లింగ్, చైతన్య ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. తెన్నటి పార్క్ వరకు నిర్వహించిన 5K రన్, వాకథాన్, సైక్లింగ్, చైతన్య ర్యాలీలను సాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర కళలకు రెక్కలనే ప్రోగ్రాంతో ఈరోజు శాప్ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్కేటింగ్ కానీ, రన్నింగ్ కానీ, 5K రన్ అనే కార్యక్రమాలు చేశారు. అలాగే ఇందాక జాయింట్ కలెక్టర్ మేడం గారు చెప్పినట్లు మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా స్కూల్స్లో వాటిల్లో కూడా పెయింటింగ్స్ ఇవన్నీ పోటీలు పెడతాం జరిగింది. ఈరోజు రన్లో కానీ స్కేటింగ్లో పాల్గొన్న 8 మందికి విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆగస్టు 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన సీఎం గారు అందరి చేతిలో కూడా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 6 ఉమ్మడి జిల్లాల్లో కూడా మనము ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే థీమ్ కింద చాలా అవుట్రీచ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వైజాగ్లో కూడా మనము ఫ్లాష్ మాబ్, ఈరోజు బీచ్లో 5K రన్, అదేవిధంగా బీచ్ వాక్, ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా మనము పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. పాండ్రంగిలో ఉన్న మన అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర కూడా మనం లైటప్ చేస్తున్నాము. అండ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కూడా లైటప్ చేయడం జరుగుతుందండి. సో ఈ భాగంగా మనము ఈ స్ఫూర్తితో ప్రజలందరూ, ముఖ్యంగా పిల్లలు, యువత అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక, ఈ ప్రాంత యువత కోరిక అభివృద్ధికి నాంది పలికేలా ఉత్తరాంధ్ర కళలకు రెక్కలనే కార్యక్రమంతో అనేక కార్యక్రమాలు ఇటు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య కారణం రేపు ఇంటర్నేషనల్ భోగాపురంలో ఎయిర్పోర్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేపు ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఎయిర్పోర్ట్ అనేది చాలామంది భోగాపురం ఎయిర్పోర్టు కట్టడం సాధ్యమేనా, అసలు బస్సే రాని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, చంద్రబాబు నాయుడు గారికి ఏం ఆలోచన ఉందని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ రేపు సమాధానం, రేపు ప్రారంభోత్సవం ఒక పెద్ద సమాధానం. ఊహించని విధంగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకే కాదు, ఈ దేశానికే భోగాపురం ఎయిర్పోర్టు తలమానికం కాబోతుంది. మీరు గతాన్ని ఒక్కసారి చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్టు భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు అప్పటి నాయకులు. అయితే ఇప్పుడున్న నాయకులు కూడా వాళ్ళ వారసత్వంగానే అదే మాటలు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచనతో ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరికను తీర్చాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, కార్గో కానీ అదేవిధంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఈ ప్రాంతం మరొక గచ్చిబౌలిగా మారాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలని ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా కూడా శరవేగంగా ఈ ప్రభుత్వం వస్తానే ఈ 2 సంవత్సరాల్లో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం, నరేంద్ర మోడీ గారు ఇంకా 15 రోజుల ముందే
ఈ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈరోజు పెద్ద స్థాయిలో యువత, విద్యార్థులు, విశాఖ ప్రాంత ప్రజలు ఈరోజు ఎమ్మెల్యే గారు, జేసీ గారి సమక్షంలో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు రన్ కానీ క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఉత్తరాంధ్ర కళల సాకారమయ్యే రోజుగా, ఆనందంగా, రాష్ట్ర పండగగా రేపు జరుపుకోవాలని కూడా దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం వరి పంట చిగురు పొట్ట దశలో ఉన్నందున రైతులు ఎరువులు, పురుగు మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణరావు సూచించారు. ఈ కీలక దశలో రైతులు అవసరానికి మించి నత్రజని ఎరువులు వేయకుండా పంట పరిస్థితిని పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని సూచించారు. సరైన సమయంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరగడంతో పాటు రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని నారాయణరావు పేర్కొన్నారు. సార్వాలో 25,500 ఎకరాల్లో సాగు అవుతుంది. ఇప్పటికే మా వ్యవసాయ శాఖ సిబ్బంది అన్ని గ్రామాల్లో కూడా ఈ పంట నమోదు కార్యక్రమం మొదలుపెట్టారు. సుమారుగా 12,000 ఎకరాల వరకు ఇప్పటికి ఈ పంట నమోదు చేయడం జరిగింది. మనకి అప్లాండ్లో మెట్ట మీద గ్రామాల్లో గతంలో ఈ స్వల్పకాలిక రకాలు PR-126 కానీ లేకపోతే SL10 కానీ వేసి ప్రైవేట్ మార్కెట్కి ధాన్యం పంపటం అలవాటు రైతులకి. దానివల్ల ఈ క్రాప్ మీద పెద్ద శ్రద్ధ వహించేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామాల్లో కూడా, మెట్ట మీద ఉన్న గ్రామాల్లో కూడా సంపద స్వర్ణకి మారినట్లుగా మా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్తున్నారు. తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు జరగాలంటే ఈ పంటలో పేరు నమోదు తప్పనిసరిగా అవ్వాలి. మా సిబ్బంది ఖచ్చితంగా నమోదు చేస్తారు. కానీ కూడా రైతులు మీ పంటని ఈ క్రాప్ నమోదు చేశారా లేదా కూడా మీరు రైతు సేవా కేంద్ర సిబ్బందిని అడిగి తెలుసుకోవాలి. అలానే ఈ సంవత్సరం ఈ పంటకి సంబంధించి ఈకేవైసీ కంపల్సరీ చేశారు. అది వేలుముద్ర వేయడం ద్వారా కానీ, ఓటీపీ ద్వారా కానీ ఈకేవైసీ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పంట నమోదు చేయడం వేరు, ఈ పంట నమోదైన వాటిని ఈకేవైసీ అయిన వాటికి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా మీ రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందిని సంప్రదించి ఈ పంట నమోదు అయిందా లేదా, మీరు వేసిన వెరైటీ పెట్టారా లేదా వెరిఫై చేసుకోండి. ఎక్కడన్నా మార్పులు ఉంటే వెంటనే మా వాళ్ళు దాన్ని సరిచేస్తారు. దానిని సక్రమంగా ఉందా లేదా వెరిఫై చేసుకొని మీ ఆధార్తో ఈ పంటను అనుసంధానం చేసుకోవాలి. దానికోసం మీరు ఫోన్ ఓటీపీ చెప్పినా పర్వాలేదు, లేదా వేలుముద్ర వేసినా పర్వాలేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చెప్పాలండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమలు తేవడం మా బాధ్యత, కష్టపడడం యువత బాధ్యత. టాటా రెన్యూవబుల్ ఎనర్జీ శంకుస్థాపన సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన జగన్, వారికి పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని హామీ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడి. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.